హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జీకేలో ఇంపార్టెంట్ టాపిక్ అయిన వ్యక్తులు, నినాదాలు, అలాగే వ్యక్తులు, పర్యాటక స్థలాలు, ఈ రెండు టాపిక్ల మీద ఎడ్జిటి వారికి 2 నుంచి 3 బిట్లు, స్కూల్ అసిస్టెంట్ వారికి 2 నుంచి 3 బిట్లు లాస్ట్ డిఎస్సీలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే ముందుగా ఆ బిట్లు చూసి డిఎస్సి టాపిక్లకు కూడా వెళ్దాం. అలాగే ముందుగా మన ఛానల్ అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. లాస్ట్ డిఎస్సీలో ఇచ్చిన బిట్లు సింపుల్ నినాదమే ఇచ్చారు. వేదాలకు తిరిగి వెళ్ళండి, గో బ్యాక్ టు వేదాస్ అనే నినాదం వీరిది. ఆన్సర్ స్వామి దయానంద సరస్వతి, ఆయన నిర్వచనం అది. అలాగే ప్రఖ్యాత వ్యాస విడిది డార్జిలింగ్ ఈ రాష్ట్రంలో ఉంది, పశ్చిమ బెంగాల్. జనరల్గా ఈ బిట్ నేను రాసుకున్న జీకే నోట్స్లో నుంచి డైరెక్ట్గా రావడం జరిగింది. మనం రాసిన నోట్స్ నుంచే బిట్ వస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది జీకేలో, అది కూడా. ఆ నోట్సు దానితో పాటు వ్యక్తుల నినాదాలు కూడా ఇక్కడ టాపిక్ వైజ్గా చూద్దాం. వ్యక్తులు, నినాదాలు. సత్యము మరియు అహింస నాకు దేవుడితో సమానం అనే నినాదం ఇచ్చినది గాంధీజీ. డూ ఆర్ డై అనే నినాదం ఇచ్చింది కూడా గాంధీజీ. ఎప్పుడు అంటే క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో అలా కూడా బిట్టవడం జరుగుతుంది. సంస్కారం లేని చదువు వాసన లేని పువ్వు లాంటిది అనే నినాదం ఇచ్చినది ఎవరు? అది కూడా గాంధీజీయే. సత్యమే దైవం అనే నినాదం ఇచ్చినది గాంధీజీ. మనం చేసే ప్రతి పని నిరుపేద కన్నీళ్లు తుడిచేదిగా ఉండాలి అనే నినాదం ఇచ్చినది గాంధీజీ గారే. అలాగే జై హింద్ సుభాష్ చంద్రబోస్, చెలో ఢిల్లీ, ఈ రెండు కూడా సుభాష్ చంద్రబోస్ ఇచ్చిన నినాదాలు. మీరు నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తాను అనే నినాదం ఇచ్చింది సుభాష్ చంద్రబోస్ గారే. సాహసించని వాడు గెలుపు సాధించలేడు, ఇది కూడా సుభాష్ చంద్రబోస్ గారే ఇచ్చే నిర్వచనం. అలాగే మానవ సేవయే మాధవ సేవ, చాలా ఇంపార్టెంట్ ఇది. మానవ సేవయే మాధవ సేవ అనే నినాదం ఇచ్చినది స్వామి వివేకానంద గారు. రాజకీయ స్వేచ్ఛ అనేది జాతికి ప్రాణవాయువు, అరవింద్ ఘోష్. రాజకీయ స్వేచ్ఛ అనేది జాతికి ప్రాణవాయువు, అరవింద్ ఘోష్. పాలిత దేశంలో కాకుండా స్వాతంత్ర్య దేశంలో నన్ను దీర్ఘ నిద్ర పోనివ్వండి, మోతీలాల్ నెహ్రూ. మోతీలాల్ దీర్ఘ నిద్ర అంటే ఆయన బ్రిటిష్ వాళ్ళ సామ్రాజ్యంలో కాకుండా స్వాతంత్రం పొందాకే నేను చనిపోవాలి అనే దృష్టిలో నెహ్రూ వాళ్ళ నాన్నగారు ఇచ్చిన నిర్వచనం ఇది. దేశానికి హిందువులు, ముస్లింలు 2 కళ్ళ లాంటి వారు అనే నినాదం ఇచ్చినది సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ముస్లింల గురించి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, హిందువులు ముస్లింలు 2 కళ్ళు లాంటి వారు అని చెప్పారు ఈయన. బ్రిటిష్ సామ్రాజ్య భావమే మాకు విరోధి, బ్రిటిష్ ప్రజలతో మాకు వైరం లేదు. మౌలానా అబుల్ కలాం ఆజాద్, భారతదేశపు మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి ఈయన. అవసరమైతే చిరిగిన చొక్కా తొడుక్కో, కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అనే మంచి నిర్వచనం ఇచ్చినది కందుకూరి వీరేశలింగం. అలాగే రాముడు రహీం ఒక్కడే, కబీర్ నినాదం ఇచ్చారు ఇది. రాముడు రహీం ఒక్కడే, ఒకే దేశం, ఒకే దేవుడు, ఒకే కులం, ఒకే ఆలోచన, తేడా ఏమీ లేకుండా మేమందరం అన్నదమ్ములం, ఈ నినాదం ఇచ్చినది వీడి సావర్కర్. ఒకే 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 అని ఉంటుంది వీడి సావర్కర్. గాంధీ మరణించవచ్చు కానీ గాంధీయిజం ఎప్పుడూ జీవించే ఉంటుంది అని చెప్పినది భోగరాజు పట్టాభి సీతారామయ్య. వీపు మీద కొట్టండి భరిస్తాం, కానీ కడుపు మీద కొట్టకండి తిరగబడతాం అని చెప్పినది గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఈయనే దాదాబాయ్ నౌరోజీ. సూర్యుడు కనబడలేదని కన్నీరు పెడుతూ ఉంటే చివరికి నక్షత్రాలు కూడా కనబడకుండా పోతాయి అనే నినాదం ఇచ్చినది రవీంద్రనాథ్ ఠాగూర్. ఈయన కవిత్వం శైలి కాబట్టి సూర్యుడు, నక్షత్రాలు అనే వాటితో ఇచ్చారు. నేను వచ్చాను, నేను చూశాను, నేను జయించాను, ఇది జూలియస్ సీజర్. అలాగే జై జవాన్ జై కిసాన్, లాల్ బహదూర్ శాస్త్రి. జై జవాన్ జై కిసాన్ 2 ఉంటే లాల్ బహదూర్ శాస్త్రి. నాలో చివరి రక్తపు బొట్టు వరకు ప్రజల కోసం పోరాడుతాను అని చెప్పినది ఇందిరాగాంధీ. గరీబీ హటావో, ఇందిరాగాంధీ ఇచ్చిన ప్రముఖ నిర్వచనం ఇది. గరీబీ హటావో. ప్రతి కంటి నుంచి కారే కన్నీరు తొడవడమే నా అంతిమ లక్ష్యం అని చెప్పినది జవహర్ లాల్ నెహ్రూ. ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు అని చెప్పినది కూడా జవహర్ లాల్ నెహ్రూ. ఆరాం హరాం హై అనే నినాదం ఇచ్చినది జవహర్ లాల్ నెహ్రూ. ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి అనే నిర్వచనం ఇచ్చినది లాలా లజపతి రాయ్. ముందుకు సాగండి అనే నినాదం ఇచ్చినది మేడం బికాజీ కామా. వేదాలకు మరలండి, ఈ నినాదమే డిఎస్లో ఇవ్వడం జరిగింది. గో బ్యాక్ టు వేదాస్, వేదాలకు మరలండి, దయానంద సరస్వతి. భారతదేశం భారతీయుల కోసమే, ఇండియా ఫర్ ఇండియన్స్ అనే నినాదం ఇచ్చినది దయానంద సరస్వతి. స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని సాధించి తీరతాను, బాలగంగాధర్
తిలక్, ఈయన్నే భారత అశాంతి పిత అని కూడా అంటారు. విప్లవం వర్ధిల్లాలి, ఇంక్విలాబ్ జిందాబాద్, భగత్ సింగ్ ఇచ్చిన నినాదం ఇది. మృతులను మేల్కొల్పడానికి పెద్ద శబ్దం అవసరం అనే నినాదం ఇచ్చినది కూడా భగత్ సింగ్. కులం యొక్క పునాదులపై ఒక జాతి కానీ ఒక నీతిని కానీ నిర్మించలేము, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. పిచ్చాసుపత్రుల వెలుపల ఉండే పిచ్చివారు మాత్రమే స్వాతంత్ర్యం గురించి ఆలోచిస్తారు, మాట్లాడుతారు అనే నినాదం ఇచ్చినది గోపాలకృష్ణ గోఖలే. దేవుడు అంటరానితనాన్ని సహిస్తే నేను ఆయనను దేవునిగా అంగీకరించను అనే నినాదం ఇచ్చినది బాలగంగాధర్ తిలక్. బికారీ హటావో అనే నినాదం ఇచ్చినది రాజీవ్ గాంధీ. దేశ్ బచావో దేశ్ బనావో పివి నరసింహారావు. అలాగే జై జవాన్ జై కిసాన్ ఇచ్చినదైతే లాల్ బహదూర్ శాస్త్రి. జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అని ఇస్తే వాజ్పేయి. కల కోసం కాదు ప్రజల కోసం అనే నినాదం ఇచ్చినది బళ్ళారి రాఘవ. ఇవి ప్రముఖ నినాదాలు. అలాగే ప్రముఖ పర్యాటక స్థలాలు నేను రాసుకున్న నోట్స్, ఇది 2017 డిఎస్సి కోసం ఇందులో బిట్ కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని ఇంపార్టెంట్ రాయడం జరిగింది ఇక్కడ. జమ్మూ కాశ్మీర్లో పర్యాటక స్థలాలు, జేకే అంటే జమ్మూ కాశ్మీర్, గుల్మార్గ్, అమర్నాథ్, వైష్ణవీదేవి టెంపుల్, సాలిమర్ ఉద్యానవనాలు, ఇది జమ్మూ కాశ్మీర్లో పర్యాటక స్థలాలు. అలాగే హిమాచల్ ప్రదేశ్లో నైనాదేవి టెంపుల్, హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా, కులు, కాంగ్రా, మనాలి. కులు, కాంగ్రా, మనాలి ఈ మూడు కూడా హిమాచల్ ప్రదేశ్లో ప్రముఖ పర్యాటక స్థలాలు. అలాగే ఉత్తరాఖండ్లో కేదార్నాథ్, బద్రీనాథ్, ఋషికేశ్, హరిద్వార్. కేదార్నాథ్, బద్రీనాథ్, ఋషికేశ్, హరిద్వార్ ఈ 4 కూడా ఉత్తరాఖండ్. అలాగే వారణాసి, అయోధ్య ఈ 2 కూడా ఉత్తరప్రదేశ్. అలాగే మధ్యప్రదేశ్ ఎంపీలో ఖజురహో దేవాలయం, చిత్రకూట్ జలపాతం, ఉజ్జయిని, పంచ్మర్హి ఇవన్నీ కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక స్థలాలు. అలాగే రాజస్థాన్లో చిత్తోడ్గఢ్, జైపూర్, ఉదయ్పూర్, సరిస్కా, ఘనా. చిన్న పేర్లు గుర్తుంచుకుంటే అవి జాతీయ ఉద్యానవనాల అవన్నీ కూడా మనకు అవసరం లేదు, పర్యాటక స్థలం గుర్తొస్తుంది. చిత్తోడ్గఢ్, జైపూర్, ఉదయ్పూర్, సరిస్కా, ఘనా ఇవన్నీ కూడా రాజస్థాన్లో ప్రముఖ పర్యాటక స్థలాలు. అలాగే గుజరాత్లో ప్రముఖ పర్యాటక స్థలాలు సబర్మతి ఆశ్రమం, సోమనాథ దేవాలయం, పోర్బందర్, అహ్మదాబాద్ ఇవన్నీ కూడా గుజరాత్లో. అలాగే వెస్ట్ బెంగాల్లో శాంతినికేతన్, డార్జిలింగ్, సిల్గురి ఈ 3 కూడా వెస్ట్ బెంగాల్. ఈ డార్జిలింగే లాస్ట్ డిఎస్సిలో బిట్ ఇవ్వడం జరిగింది. అలాగే టీఎస్ తెలంగాణ స్టేట్, బాసర, కొలనుపాక తెలంగాణ. అలాగే యాదాద్రి కూడా తెలంగాణలోకి వస్తుంది. ఇంకా పూరి, భువనేశ్వర్లో లింగరాజ దేవాలయం, కోనార్క్, బిత్తరకనిక, క్షార జలారణ్యం, చిల్కా సరస్సు ఇవన్నీ కూడా ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన ప్రముఖ పర్యాటక స్థలాలు. ఇంకా తమిళనాడుకు సంబంధించినవి కన్యాకుమారి, నటరాజ ఆలయం చిదంబరం, గిండి పార్క్, మెరీనా బీచ్, మదురై, తంజావూరు, కాంజీవరం ఇవన్నీ కూడా తమిళనాడు రాష్ట్ర ప్రముఖ పర్యాటక స్థలాలు. అలాగే కేరళలో ఈ కేరళ కంటే కొంచెం పైన నందనకానన్ తెల్లపులుల అభయారణ్యం అనేది ఒడిశాకు సంబంధించింది. ఆ కింద ఉండే అష్టముడి, వెంబనాడ్, గురువాయూర్, సౌత్ ఆఫ్ ద్వారకా అంటారు ఈ గురువాయూర్నే, శబరిమలై, కాలండి, కొట్టాయం, పాలక్కడ్, మున్నార్ ఇవన్నీ కూడా కేరళ రాష్ట్రానికి సంబంధించిన ప్రముఖ పర్యాటక స్థలాలు. అలాగే మహారాష్ట్ర ఎంఆర్, అజంతా, ఎల్లోరా గుహలు, ఎలిఫెంటా, కన్హేరి గుహలు, మహాబలేశ్వర్ ఘాట్, పూణే, నాగపూర్, ఔరంగాబాద్. ఈ ఔరంగాబాద్నే సంభాజీబాద్గా మార్చారు. ఇవన్నీ కూడా మహారాష్ట్ర ప్రముఖ పర్యాటక స్థలాలు. అలాగే అస్సోం, కామాఖ్య దేవాలయం, కజిరంగా పార్క్ ఈ 2 కూడా అస్సోం. అలాగే లోక్తక్ సరస్సు, ఇది మణిపూర్లో ఉంది, లోక్తక్ సరస్సు. అలాగే మేఘాలయలో నోక్రేక్ రిజర్వాయర్, గారో ఖాసీ కొండలు, జయంతియా ఇవి కూడా కొండలు. ఇవన్నీ కూడా మేఘాలయ రాష్ట్రంలో ఉన్న పర్యాటక స్థలాలు. ఇవి ఫ్రెండ్స్ ప్రముఖ పర్యాటక స్థలాల గురించి, అలాగే వ్యక్తులు నినాదాల గురించి. ఇందులో బిట్ మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే అందరికీ రాకపోవచ్చు, ఎవరికి వస్తుందో ఏ పేపర్లో వస్తుందో మనం చెప్పలేం. మన పేపర్లోనే వస్తే బాగుంటుంది అనే కాన్సెప్ట్తోనే మొత్తం చదువుతాం కాబట్టి అలానే చదువుకొని గుర్తుంచుకుంటే చాలా ఇంపార్టెంట్. నేనైతే జీకే కోసం కొంచెం ఇంపార్టెంట్ అన్నీ కూడా ఒక దగ్గర నోట్ చేసుకోవడం జరిగింది. అందులో నుంచి దాదాపుగా నాకు 6-7 బిట్లు కవర్ అయ్యాయి. అలా మనకు కవర్ అయినప్పుడు ఆనందం అనిపిస్తుంది. బిట్లు వచ్చాక అవే మన ఉద్యోగంలో కీలక పాత్ర పోషిస్తే ఇంకా ఎనలేని ఆనందం ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.